మన దేశంలో బట్టతల బాబాయిలు ఎంతమందో తెలుసా? బట్టతలకు కారణం ఇదా? ఎక్కువ మంది మగవారిని వేధించే సమస్య బట్టతల. ఆడవారిలో ఈ సమస్య తక్కువగా కనిపిస్తుంది. బట్టతల ఎందుకు వస్తుంది? బట్టతల ఎందుకు వస్తుంది? వయసు పెరుగుతున్న కొద్దీ మగవారు భయపడే సమస్య బట్టతల. వెంట్రుకలు రాలుతుంటే వారిలో ఆందోళన పెరిగిపోతుంది. తమకు బట్టతల వచ్చేస్తుందేమోనని టెన్షన్ పడిపోతూ ఉంటారు. బట్టతల కారణంగా ఎంతోమంది మగవారు ఆత్మన్యూనతకు గురవుతున్నారు. కొంతమందికి చిన్న వయసులోనే బట్టతల వచ్చేస్తుంది. వారు నలుగురిలో తిరగడానికి ఇబ్బంది పడుతూ విగ్గులు పెట్టుకుంటున్నారు. బట్టతల ఎక్కువగా మగవారిలోనే కనిపిస్తుంది. ఆడవారికి వచ్చే అవకాశం చాలా తక్కువ. దీనికి కారణాన్ని వివరిస్తున్నారు వైద్యులు. మన దేశంలో బట్టతల ఎంతమందికి ఉంది? మన దేశంలో బట్టతల చాలా సాధారణమైపోయింది. 2011లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం మన దేశంలో 20 ఏళ్ల వయసులో ఉన్నవారే 46% మంది బట్టతల బాధితులని తెలుస్తుంది. వీరిలో కొందరికి వారసత్వంగా వస్తున్నట్లు అధ్యయనం వివరిస్తుంది. తల్లి లేదా తండ్రి వైపు ఉన్న కుటుంబ సభ్యులకు ఎవరికైనా బట్టతల ఉంటే వారి వారసులకు కూడా అది వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ బట్టతలని ఆండ్రోజెనెటిక్ అలోఫేసియా అని పిలుస్తారు. ఆడవారితో పోలిస్తే మగవారిలోనే ఎక్కువగా జుట్టు రాలిపోతుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా జుట్టు రాలే అవకాశం ఉంది. అలాగే ఒత్తిడి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పోషకాహార లోపాలు వంటివి బట్టతలకు కారణం కావచ్చు. కానీ ప్రపంచంలో ఎక్కువగా వారసత్వం వల్లే బట్టతల వస్తుంది. బట్టతలకు కారణం మగవారిలోనే బట్టతల అధికంగా రావడానికి గల ముఖ్య కారణం టెస్టోస్టెరాన్ అనే హార్మోన్. ఇది పురుషుల్లోనే అధికంగా ఉంటుంది. జుట్టు టెస్టోస్టెరాన్తో సహా కొన్ని సెక్స్ ఆధారిత హార్మోన్ల నియంత్రణలో ఉంటుంది. అందుకే పురుషులకు గడ్డాలు, ఛాతీపై వెంట్రుకలు వంటివి కూడా ఎక్కువగా వస్తాయి. ఇది డీహైడ్రోటెస్టోస్టెరాన్గా మారిపోతూ ఉంటుంది. దీనికి కారణాలు జన్యుపరమైనవి కూడా. దీనివల్లే వెంట్రుకలు రాలిపోయి బట్టతల వస్తుంది. అలాగే కొన్ని రకాల మందులు వాడటం వల్ల ఇది వచ్చే అవకాశం ఉంది. అధిక రక్తపోటు, డిప్రెషన్, ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటి అనారోగ్యాలకు మందులు వాడేవారిలో బట్టతల వచ్చే అవకాశం పెరుగుతుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా లేకపోయినా బట్టతల రావచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల్లో బట్టతల బయటపడుతుంది. ఇలా వయసుపై పడటం వల్ల వారిలో టెస్టోస్టెరాన్ హార్మోను ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. దీర్ఘకాలికంగా ఒత్తిడికి, మానసిక ఆందోళనకు గురవుతున్న వారు కూడా చిన్న వయసులోనే బట్టతల బారిన పడతారు. అలాగే హెయిర్ స్టైలింగ్స్ ఎక్కువగా ప్రయత్నించిన, రసాయనాలు కలిసిన క్రీములను రాసినా కూడా ఇలా బట్టతల వచ్చే అవకాశం పెరుగుతుంది. ధూమపానం, మద్యపానం వంటివి చేస్తే చిన్న వయసులోనే పురుషుల్లో బట్టతల రావచ్చు. సరైన పోషకాహారం తీసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తే జుట్టు రాలిపోకుండా కాపాడుకోవచ్చు. కానీ వారసత్వంగా వచ్చే వాటిని మాత్రం, బట్టతలను మాత్రం ఎవ్వరూ నివారించలేరు. ఆడవారిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి తక్కువగానే ఉంటుంది కాబట్టి దానిలో ఎలాంటి మార్పులు రావు. దీనివల్ల ఆడవారికి బట్టతల ఎక్కువగా రాదు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.